బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత లిక్కర్ స్కామ్ కేసు కొనసాగుతోంది. రేపటితో కవిత కస్టడీ పూర్తి కానుంది. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వగా ఈడీ అధికారులు వీడియో అబ్జర్వేషన్లో విచారణ పెట్టారు. ఇక రేపటితో కస్టడీ ముగుస్తుండటంతో ఈడీ అధికారులు మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇక ఇటు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్లో కూడా కవితకు ఊరట దక్కలేదు. సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది. ఇక ట్రయల్ రన్ కోర్టును ఆశ్రయించాలని కవిత తరపు లాయర్లకు సూచించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వెంటనే ఢిల్లీలోని సిబిఐ కోర్టు ముందు హాజరుపరిచిన ఈడీ అధికారులు సిబిఐ కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. దీంతో ఈ రోజుతో 6 రోజులు పూర్తయింది. ఇక రేపు 7వ రోజు 12 గంటల లోపు అంటే సిబిఐ కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈడీ అధికారులు రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు కవితను సిబిఐ కోర్టు ముందు హాజరుపరిచేటట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ 6 రోజుల పాటు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అంటే వీడియో ద్వారా చిత్రీకరించినట్టు విచారణ పూర్తి చేసినట్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 7 రోజుల పాటు కస్టడీలో తీసుకున్న ఈడీ అధికారులు మరో కొన్ని రోజులు కవితను కస్టడీకి అనుమతించాలని సిబిఐ కోర్టును ఆశ్రయించేటట్టు ఈడీ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే గత రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఈరోజు సిబిఐ కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. అక్కడ కూడా విచారణ అంటే 10 రోజుల పాటు ఈడీ అధికారులు కస్టడీకి అనుమతించాలని కోరగా ఇది రిజర్వ్లో పెట్టడం జరిగింది. దీంతో ఈ లిక్కర్ కేసు ప్రధానంగా గత కొన్ని రోజులుగా స్తబ్దతగా ఉన్న లిక్కర్ కేసు ఇప్పుడు ఈడీ అధికారులు దూకుడు పెంచినట్టు తెలుస్తుంది. కెమెరామెన్ సత్తితో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.